పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం, నిబద్ధతతో ముందుకు సాగుతున్న జన సైనికులను ఉద్యమీలుగా నమోదు చేసుకోవాలని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే మహత్తర ప్రక్రియ ఉద్యమీ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగుతుందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. జనసేన ఉద్యమీ నమోదు కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తూ స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఏసీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమీ సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొని అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అలా అనుకుంటున్నా గుడి కింద కూర్చొని సర్దుకొని కూర్చుంటామన్నా. వస్తే ఈ 19 నెలల కాలంలో ఎంత సమర్థవంతంగా పరిపాలన చూపించగలడు అనేది నిరూపించారు. అంతే నిబద్ధత గల జన సైనికులకి, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఉద్యమిగా మా పేరును మారుస్తూ ఒక ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ గారితో గడిపాము. ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న వారందరూ కార్యకర్తలు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమీలుగా నమోదు చేశారు. ఉద్యమకారులు కాబట్టి ఉద్యమీలుగా నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యములను నమోదు చేసే వారందరినీ కూడా సాధకుల పేరుతో పిలవడం, అదేవిధంగా పార్టీకి ఆర్థికంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పార్టీకి బలోపేతం చేసే వాళ్ళని ప్రదాతలుగా నామకరణం చేశారు. ఈ రోజున జనసేన కార్యకర్తలకు దేశంలో ఎన్నడూ లేని విధంగా 45 కోట్ల 65 లక్షల రూపాయలతో కార్యకర్తల క్షేమం కోసం వారు ప్రమాదాల్లో గాయపడినప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా భరోసాగా నిలవడం జరిగింది. కార్యకర్తలను ఎంత ప్రేమిస్తారు అనేది దీనికంటే పెద్ద నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు ఉద్యమీ నమోదు షీట్ చూసామంటే కేవలం పేరు, ఆధార్ కార్డు వేసి నమోదు చేసుకోవడం కాకుండా వారికి ఏ రంగాల్లో వాళ్ళకి ఆసక్తి ఉంది, ఎటువంటి సేవలు వారు చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా వారి పేరు, పూర్వాపరాలతో పాటు బ్లడ్ గ్రూపును కూడా అక్కడ సూచించడం జరిగింది. ఇదే పారదర్శకత, ఇదే సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన కార్యకర్తలు కూడా ఉద్యమకారులుగా మారి మెంబర్షిప్ డ్రైవ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో 9,000 పైచీలకు మాత్రమే ఉన్న క్రియాశీలక సభ్యత్వాల్ని మా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లా మొత్తం మీద 4 అంటే దాదాపు 38,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ రోజున సమన్వయకర్తగా మా ప్రీతమ నాయకులు తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. వారిద్దరి సారథ్యంలో 38,000 పైచీలకు ఉన్న ఈ సభ్యత్వాలని 1,00,000 పైచీలకు చేసే విధంగా మనందరం కార్యసాధనకు సిద్ధం కావాలని మా వేములపాటి అజయ్ గారు పిలుపునిచ్చారు. గత 2 రోజులుగా ప్రారంభమైన క్రియాశీలక సంబరాల్లో పాల్గొనలేకపోయాం, ఆరోగ్యరీత్యా కొద్దిగా దూరంగా ఉన్నాం. ఈ రోజున అన్ని రంగాలకి, అన్ని వర్గాలకి జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమాన్ని తెలియపరిచే విధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 10 దాకా జరుగుతున్న ఈ సంబరాల్లో జనసేన కార్యకర్తలందరూ కూడా పాలు పంచుకొని జనసేన ఉద్యమకారులుగా మనం అందుకున్న గౌరవాలని, ప్రతిష్టాలని పేపర్ రూపంలో చూపించి ఒక సమర్థవంతమైన కౌంటును చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది. జనసేన ప్రజల్లో ఉంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. జనసేన మద్దతుదారులందరినీ కూడా జనసేన ఉద్యమి సభ్యులుగా చేర్చాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తూ వేములపాటి అజయ్ కనిస్తున్నాం. జిల్లాలో వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా కూడా ఈ బీమా పథకాన్ని భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టిన విధంగా
మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ పాలసీ ప్రవేశపెట్టాడు. ప్రతి ఒక్క కుటుంబానికి, కార్యకర్త కుటుంబానికి బీమా అనేది ఉండాలని, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కానీ పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి ఒక్కరం కూడా అదే విధంగా పయనించాలనే ధ్యేయంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చిన తర్వాతే రాష్ట్రం సుభిష్టంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ఏవన్గా ఉండి రాష్ట్రాన్ని నభూతో నభోషితం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు మరియు సభ్యత్వ కార్యక్రమ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రాము గారి వీళ్ళందరి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉద్యమి సభ్యత నమోదుని ఎందుకు చేసుకోవాలా అనే దాని మీద ఒక అవగాహన కల్పించడానికి ఇట్లాంటి కార్యక్రమాలని నెల్లూరు సిటీ రూరల్లో ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకోవాలా. ఎందుకు అంటే జనసేన పార్టీ జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే, జరగాల అని కాదు, జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండడానికి ఈరోజు మా రాష్ట్ర జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విధానాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం పిలుపునిస్తున్నాం.